ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది అక్కడ? అయ్యో చూసేసింది పట్టుకోండి, పట్టుకోండి. ఆటోలో దొంగలు, దొంగలు. ఏ వాచ్మెన్! ఏ వాచ్మెన్, గేట్ మూసేయ్. అమ్మో ఊరకండి ఒక్కండి అందరూ రండి. అయ్యో గేట్ క్లోజ్ చేశారా అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు నేనేమో బలం కట్టున్నారా ఎంతసేపు పరిగెత్తినా గేట్ రాదే అక్క ఇదిగో తీసుకో చొక్కా ఎక్కడికి వెళ్తావురా? నన్ను చేసేస్తావా పరిగెట్టు చూద్దాం అయ్యో భద్రకాళి ఎన్ని క్లోజ్ అప్ బాబోయ్ చూడటానికి స్కూటీలో ఉన్నది పల్సర్ లా పరిగెడుతుందిరా అయ్యయ్యో మనోడు దొరికిపోయారా వచ్చారా వచ్చాయి ఏంట్రా వాడు దాంతో కబడ్డీ ఆడుతున్నాడు దీంతో కోతేట ఆడుకుంటాను త్వరగా రారా త్వరగా వచ్చారా నేను ఈ పక్కన వచ్చాను. వాస్తు బాగలేదని తొందరగా రారా కాళ్ళని వెంట పడేటట్టుంది రా 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 త్వరగా. పట్టుకోండి. దొంగ రాస్కల్. అందరికంటే ఎక్కువగా పరిగెత్తింది నేనేరా ఏంటి మావా ఎవడో ఆంటీని ఎత్తుకుపోయినట్టు హడావుడేంటి అందరికీ ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి దొంగలా తినే మామిడికాయకి రుచి ఎక్కువ దొంగిలించిన వినాయకుడికి శక్తి ఎక్కువ మనం గెలవడానికి గెలిచే వరకు పోరాడడానికి అయ్యో ఆపు ఆపు. అరే బాలు నీకు తాళమే తెలియట్లేదురా? తాళం తప్పకుండా పాడాలంటే దానికి మా శక్తే రావాలి. సచ్చినోడా నిన్ను పట్టుకోకుండా వదలను. ఎవరితో కొట్టేస్తున్నాడే. హలో పోలీస్ స్టేషన్. సార్ సార్ నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. అక్కడ సార్ కూర్చో. పదండి పదండి సార్ వెళ్ళి పట్టుకుందాం. అయ్యయ్యో ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఒక్క నిమిషం సార్. మీ బైక్ పోయింది కదా? మరి ఇది ఎవరి బైక్? మీ బైక్ లేదండి. సార్ మీ బైక్. ఏమా ఇలా రా. సార్ అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్. నా కాలనీలో దొంగలించిన గోడి సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూశాను సార్. రామా ఇలా రా, ముందులా రా. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు.
వినాయకుడు దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. భలే అమ్మాయి. సార్ మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్, కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఆయన సరే లేకుండా సరే. సార్ ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలో కనా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. సార్ ప్లీజ్ సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంటన్నా? వాడి పేరు గోడి సంచి దొంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 4 తగిలించి నీ వినాయకుడిని నీకు ఓకే అప్పచెప్పేస్తా. సార్. సరేనా? థాంక్స్ సార్. ఆ. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించేవారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలని ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు. అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. ఆ, పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను. ఎప్పటిలోగా కట్టాలి? 10వ తేదీలోగా కట్టాలి. 10వ తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు. ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీ గడువు పెట్టింది. ఈలోగా కనిపెట్టివ్వాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే నాన్న కాస్త నీళ్లు తెచ్చివు. ఇది నీ బైకేగా? దొంగ సచ్చినుడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రేయ్, నెక్స్ట్ వీక్ నీకు పెళ్లి. చేతికి ఎక్కువ పని చెప్పొద్దు. ఏంటి మావా 2 చేతులతో డంబుల్స్ పట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? లేదు, బాడీ పెంచుతున్నా. ఎయిర్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా రే బాలు, తెలుస్తాయి. పని బిల్డప్ చాలు, చూడరా. రా. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో, భద్రకాళేంద్ర ఎక్కడుంది? రే, పల్సర్ బైక్ స్టాండ్ ఉందేంట్రా? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతులు ఉంటుందట్రా. రే ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబోయ్, భద్రకాళి, పారిపోదాం పదరోయ్. రే, నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు. సరే సరే, బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి, నేను వెళ్తే దొరికిపోతాను. నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. రేయ్, ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా. ఆ. నన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడకవు. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులిపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. రేయ్, నువ్వెందుకు ఈ బైక్ నేను తీసుకెళ్తున్నావు? బైక్ తీసుకెళ్తాను, ముష్టెత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ అడగడానికి హూ ఆర్ యూ? ఈ మొహాన్ని ఎక్కడ చూసానే? ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ్గ మీద పులిపిరి లేదే. ఈ బైక్ నిన్న గోడి సంచి దొంగ తీసుకెళ్ళి. ఏమా, తెలంగాణని ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలనంటావేటమ్మా? పోమ్మా. అలా అయితే ఇది నీ బైకా? అవును, ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్వా? పోమ్మా. వెళ్ళొద్దు సార్. పోమ్మా, చాలా చాలా సార్, కానీ. వెళ్ళండి, ఓ please. తెగనా సార్. వెళ్ళండి. అయ్యో, ఆ బైక్ లో బ్రేక్స్. బ్రేక్. ఇది రికార్డ్ రూమ్ లో ఇచ్చేసాయి. అరే మీరా సార్? కూర్చోండి. ఏంటగ్గరు, నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు, రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్ కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే? ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు టీ తీసురా. నాన్న ఎక్కడ? అదిగో ఆయన వచ్చారు. శక్తి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే నాన్న. ఇవన్నీ మాకు మామూలేరా. ఇలారా. ఇదిగో, ఇది కిరాణా కొనుగోలుకి ఇచ్చే, ఇది అమ్మకిచ్చే, సరే నాన్న. ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా? చెక్ బైక్ వస్తానన్నా. ఉండు. ఇదిగో, ఇది నీ అవసరాలకు. అవసరమైతే అడుగుతానన్నా. పర్లేదు, తీసుకోరా. రంగా, కానిస్టేబుల్ గారు లెక్కలో 2 వేలు జమ వేసుకో. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా?
అటగే బాబు వస్తాను. బాబు అమ్మ గోన్ సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే రంగా ఆ గోన్ సెన్స్ తీసుకెళ్ళి బండిలేట్రా. స్టాప్! తాప ఇక్కడ ఎందుకండి డబ్బులు ఇచ్చేసేయాలండి.